బిజినెస్ సంక్రాంతి ఎఫెక్ట్ ఈ 2 days నుంచి కొంచెం బాగా స్లోగా ఉంది. ఏంటంటే నేను ఈ షాపు స్టార్ట్ చేసినప్పుడు నా షాపు మెయిన్ రోడ్ మీద ఉండేది. కొంచెం లోపలికి ఉండడం వల్ల ఎందుకనో స్టెప్ వచ్చేవాళ్ళు కాదు జనాభా. ఆ తర్వాత నాకు అనిపించి ఏం చేయాలనేది ఒక డిఫరెంట్గా ఆల్రెడీ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు, దానికి డిఫరెంట్గా మనం చేస్తే ఏం చేయగలం అని మంచి ప్లాన్ థింక్ చేశాను. సూపర్. అంటే ఆ ఒక్క థింక్, ఆ చిన్న వాటి వల్ల 20% స్టెప్ ఆన్ అయింది. బట్ కానీ నేను ఒకటి మాత్రం చాలా గట్టిగా నమ్ముతాను, ఏదైనా ఒక్కసారిగా వచ్చిన హైపు ఎక్కువ రోజులు ఆగదు. మన పెద్దవాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు, ఒక్కసారిగా వచ్చింది ఒక్కసారిగానే పోతుంది అనేసి, అది ఆగదు అనేసి. బట్ స్టార్టింగ్లో నేను షాప్ పెట్టిన కొత్తలో ఇక్కడికి రాకపోతుంటే జనాభా ఏంటి నేను రాంగ్ డైరెక్షన్లో పెట్టినా లేకపోతే ఏంటి అనేది థింక్ చేసుకుంటా, ప్లస్ ఏం చేయాలి అని థింక్ చేసుకుంటా ఉండేవాడిని. మంచి ప్లాన్. అంటే నేను ఎవరైనా కానీ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తాం, చూస్తూ ఉంటాం. వీళ్ళకి మనం పైకి వీళ్ళని డామినేట్ చేసి ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఏం చేస్తాం అనేసి ప్లాన్ చేస్తూ ఉంటాం. ఆ కరెక్ట్ థాట్ తగిలితే సూపర్గా అనిపించింది నాకు. అలానే నేను నిజంగా ఒక ఐడియాని మంచిగా క్యాచ్ చేశాను. అప్పటిదాకా నేను స్టెప్పింగ్ 25% అలా ఎక్కి చేసేసాను. అంటే అది కూడా ఒక్కసారిగా కాదు, 1 డే బై వన్ 1 monthలో 20% ఎక్కించానంటే నాకు తెలిసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇంకా డిఫరెంట్గా ఆల్రెడీ చేసేది ఏం చేస్తున్నారు, వాళ్ళకంటే ముందు ఉండాలంటే ఏం చేయాలి అని కంపల్సరీ థింక్ చేసి కొడితే బిజినెస్ సూపర్గా కంపల్సరీ స్లో డౌన్లో ఎక్కిస్తాను. చాలా 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 బాగా చేయాలి బిజినెస్. వినాయక ఎంటర్ప్రైజెస్ ఇన్ గుంటూరు. జస్ట్ చూద్దాం, చేద్దాం, గొప్పగా చేద్దాం బిజినెస్. ఉంటా.